10 పార్లమెంటు పవన్ కళ్యాణ్ అడిగాడని కూటమిగా బీజేపీకి జనసేనకి కలిపి చంద్రబాబు గారు 50 అసెంబ్లీ 8 పార్లమెంట్ ఇస్తానన్నారని ఇద్దరికి కలిపి. ఇది ఉన్నటువంటి లెక్క, వినబడుతున్నటువంటి మాట. అది గనక కూటమి కట్టకపోతే ఆ 50ను పార్లమెంట్ స్థానాలు ఒక 4 తగ్గిస్తారేమో అప్పుడు జనసేనకి. 4 జనసేనకు 3-4 ఇచ్చేసేసి మిగతాదంతా వాళ్ళు తీసుకుంటారు. పొత్తుకు సంబంధించి రాయబారానికైనా వెళ్తున్నారా ఈయన అనుకోవాలా? అంతే కదా, ఈయన విషయం తెలుసుకోవడానికి ఏమన్నా ఉందా ఈ పొత్తుకు సంబంధించి సీట్ల లెక్క సంబంధించి? అసలు పొత్తు పెట్టుకుంటారో లేదో తెలుసుకోవాలి కదా. సీట్ల సంగతి వాళ్ళు ఏం తెలుస్తారు, వీళ్ళిద్దరు గోవాలి కదా సమస్య, వాళ్ళకేం సంబంధం లేదు. ఒక్కటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ యాటిట్యూడ్ ఈజ్ డిఫరెంట్ ప్రస్తుతం. అది దేశంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. 2 సార్లు అధికారంలోకి వస్తే సాధారణంగా నెగిటివ్ ఉంటుంది. అది కాకుండా వీళ్ళకి పాజిటివ్ ఓటింగ్ వైపు టర్న్ అవుతుంది భారతీయ జనతా పార్టీ. ఆ పాజిటివ్ ఓటింగ్ టర్న్ అవుతున్నటువంటి సార్ రేపు మోడీ కాకుండా ఇంకోటి గెలుస్తాడు అన్నటువంటి ప్రచారం ఎక్కడ ఉంది అసలు జనంలో? ఫీలింగ్ కూడా లేదు కదా. ఈ టైంలో డామినేటింగ్ రోలే ఉంటుంది. బీహార్ లాంటి చోట్ల నితీష్ కుమార్ కాళ్ళ ఎళ్ళబడి బీజేపీని స్ట్రగుల్ చేస్తున్నాడు. అతను వాళ్ళు చెప్పిన షరతులన్నీ ఒప్పుకుంటున్నాడు. అంటే వీళ్ళు అడిగే కొలది ఇంకేమైనా బెట్ చేస్తుందా బీజేపీ? అసలు వాళ్ళని అడిగింది ఎవరు? నెంబర్ 1. రెండోది అడగలేదా వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అడగలేదా? పవన్ కళ్యాణ్ ఎవరు అడగడానికి? అంటే ఆయన మిత్రుడు కాబట్టి ఆయన లెక్క వాళ్ళిద్దరు లెక్కన మాట్లాడాలి కానీ పవన్ కళ్యాణ్ 3వ వాడి గురించి ఆయన ఎవరు మాట్లాడారు? ఆల్రెడీ ఆయన అన్నారు కదా, మాట్లాడేమో లాస్ట్ లో ఆయన ప్రకటించారు వస్తారు కలుస్తారని కూడా అన్నాడు. ఆయన కలుస్తారని కాదు, కలుస్తారన్న నమ్మకం ఉంది అన్నాడు. అదే కదా బేసిక్ గా మాట్లాడేమో ఆల్రెడీ మధ్యలో. అప్పుడు దానికి ఆయన ఎవరు అన్నారు కదా, ఎవరు సత్య అనుకుంటా అన్నారు కదా.